లాస్ట్ వీడియోలో నీకు ఇన్నర్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఈ వీడియోలో నీకు లెఫ్ట్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, సో దాని డెఫినేషన్ ఏంటి. సో లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే దాని రిజల్ట్ ఏముంటుందంటే ఆల్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో లెఫ్ట్ టేబుల్ నుంచి మనకి అన్ని రోస్ వస్తాయి అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో రైట్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రోస్ వస్తాయి. ఈ మ్యాచింగ్ రోస్ ఎలా వస్తాయి, మనం ఏదైతే కండిషన్ రాసుకుంటామో ఆ కండిషన్ ప్రకారం మ్యాచ్ అయిన రోస్ రైట్ టేబుల్ నుంచి వస్తాయి అన్నమాట. ఒకవేళ ఆ రోస్లో ఏ డాటా లేకపోయిందనుకో నల్తో రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, మార్క్స్ అనే టేబుల్ ఉంది. సో ఈ టూ టేబుల్స్తో చూసుకున్నట్టయితే ఐడి అనే కాలం కామన్గా ఉంది. సో ఈ టూ టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయవచ్చు. బేసిక్ సింటాక్స్ ఫర్ లెఫ్ట్ జాయిన్ ఏంటి, సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ స్టూడెంట్ లెఫ్ట్ జాయిన్ మార్క్స్ ఆన్, ఇది కండిషన్ రాసుకోవడం అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ జాయిన్ అని వాడాం కదా, ఈ లెఫ్ట్ జాయిన్ తర్వాత మనం వాడే టేబుల్ ఇది రైట్ టేబుల్ అవుతుంది. లెఫ్ట్ జాయిన్ ముందు మనం వాడే టేబుల్ లెఫ్ట్ టేబుల్ అవుతుంది అనమాట. సో ఈ టూ టేబుల్స్ మధ్యలో మనం లెఫ్ట్ జాయిన్ ఇచ్చాం. సో ఈ జాయిన్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టేబుల్, జాయిన్కి రైట్ సైడ్ రైట్ టేబుల్. ఇక్కడ మనం కండిషన్ ప్రకారం మనకి డాటా అనేది రిట్రీవ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ జాయిన్ అంటే సో లెఫ్ట్ జాయిన్ ఫస్ట్ ఏం చేస్తుంది, లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ తీస్తుంది అనమాట. సో లెఫ్ట్ టేబుల్ మనకి స్టూడెంట్ టేబుల్ నుంచి ఎలాంటి రికార్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, నేమ్ అనే రికార్డ్స్. సో ఈ నేమ్ అనేది అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అనమాట. సో ఈ 3 రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. రవి, రాజు, రాణి. సో రవికి అసోసియేట్ అయిన ఐడి ఏంటి 3. సో ఈ 3 అనేది లేదు ఇందులో, రైట్ టేబుల్లో లేదు. సో రైట్ టేబుల్లో డాటా లేదు కాబట్టి సో నల్లుతో రీప్లేస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ రాజుకి అసోసియేట్ అయిన ఐడి ఏంటి 1. సో 1కి 75 ఉంది, 75 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ రాణికి 2 ఉంది, సో 2కి 99 ఉంది, 99. సో ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటి, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్. సో ఎలా మ్యాచ్ అవుతుంది, ఐడి తోటి మనం మ్యాచ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి కామన్ ఉన్న ఐడీస్ ఏంటి 1, 2. సో ఇవి, సో దీనికి అసోసియేట్ అయిన రికార్డ్స్ మనం రిట్రీవ్ చేస్తాం అనమాట. సో రాజు రాణి రిట్రీవ్ చేయాలి. సో ఆల్రెడీ మనం రాజు రాణి మన దగ్గర ఉన్నది. సో నో నీడ్ టు రిట్రీవ్ అగైన్. సో ఇది లెఫ్ట్ జాయిన్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో నీకు అన్ని జాయిన్స్ యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే జస్ట్ కమెంట్, జాయిన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను డైరెక్ట్గా నీకు పంపించేస్తాను.